नीलादुङ्गस्तनगिरितटे शुद्धमुद्बोध्य कृष्णम् आरात्यं संश्रुतिसरशिरसिद्धमध्यापयन्ति सोषिष्टायां सुजनिखलितं यावलाकृत्यपुङ्क्ते गोधातस्यै नमैदमिदं भूय एवास्तु भूयः अन्नवयल पुதுவை ஆண்டாள் அரங்கற்கு அன்னதிருப்பாவை பல்வதயம் இன்னிசையால் பாடிக் கொடுத்தான் நற்பாமாலை பூமாலை சூடிக் கொடுத்தாலைச் சொல்லு சூடிக் கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருள வல்ல பல்வளையாய் நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்னையும் மாற்றம் நாம் கடவா வண்ணமே நல்கு பறவைகள் பின் சென்று காணம் சேர்ந்துன்போம் அறிவொன்றுமில்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறையொன்றுமில்லாத கோவிந்தா உந்தன்னோடுறவே நமக்கிங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறுவேர் வைத்தனவும் செய்தியருளாதே இறைவா நீதாராய் పరయేలోరింబావాయ్. ధనుర్మాస వ్రతంలో ఈరోజు 28 పాసురము. ధనుర్మాసం చివరికి వస్తున్నాం. ఇంకో 2 రోజుల్లో ధనుర్మాసం పూర్తి అవుతుంది. గోదమ్మ వారి కళ్యాణంతో ధనుర్మాసం పూర్తి అవుతుంది. ఈ పాసురము 2 సార్లు అనుసంధానం చేస్తాం. తిరుప్పావైలో విశేషమైన పాసురం, అన్ని పాసురము 2 సార్లు అనుసంధానం ఉంది. ఈ పాసురం కూడా 2 సార్లు అనుసంధానం ఉంది. ఎందుకు ఈ పాసురం 2 సార్లు అనుసంధానం చేయాలంటే, అమ్మవారు ఈ పాసురంలో మనకు ముఖ్యమైన ఒక విషయంలో దర్పించి చేసింది. కరవిగల్ పిన్సెండ్రు కాణం సేర్దున్బోం అంటే స్వామివారు అడుగుతున్నారు, మీకు ఈ మున్నటి పాసురంలో అమ్మవారు పరై ఇల్లాలి, నాకు మోక్షం ఇవ్వాలండి స్వామి చెప్పింది కదా. నువ్వు మోక్షం కావాలంటే నీ ఏదో సాధన చేయాలి, భక్తి యోగం చేయాలి, కర్మయోగం చేయాలి, జ్ఞానయోగం చేయాలి, ఇదో ఒకటి చేయాలి కదా. ఇది 3 ఉంది. కర్మ, జ్ఞాన, భక్తి 3 యోగం ఉంది. ఇది చేసుకొని దేవుడి దగ్గర మనము పోవచ్చు, మోక్షం తీసుకోవచ్చు. ఇది 3 ఏదో ఒకటి చేయండి అని అంటే స్వామివారు చెప్తున్నారు. అమ్మవారు చెప్పారు, ఇది 3కు నాకు యోగ్యత లేకుండా కానీ మీ దగ్గర నేను వస్తున్నాను. ఇంకొకటి సాధన, ఇది 3 పాదలు. ఈ తర్వాత ఒక రాజపాట ఉంది, అది స్వామివారే. చరణాగది. ఈ పాసురంలో అమ్మవారు మనకు చూపించేది అంటే చరణాగది. స్వామి, నా దగ్గర ఏమి లేవు, నాకు జ్ఞానం లేవు, కర్మ లేవు, భక్తి లేవు, ఒక్కడే మాత్రం ఉంది. నీ దగ్గర చరణాగతి చేస్తాం, నువ్వే నన్ను కాపాడాలి. కరవైగల్ విన్సెండ్రు కాణం సేంద్రున్వోం అంటే నా దగ్గర కరవమాడు ఉంది, పశువు ఉంది, గోవుడు ఉంది. స్వామి అడుగుతున్నారు, ఓకే నువ్వు అంటే కరవైగల్ విన్సెండ్రు చెప్తున్నారు కదా. కరవైగల్ అంటే ఒక విషయం ఉంది ఇక్కడ. అమ్మవారు కరవై అంటే మంచిగా పాలు ఇస్తుంది కదా, అది గోవుడు, అదే కరవై. ధర్మశాస్త్రంలో ముసలైన నాన్న తల్లిదండ్రి, ఏజ్ అయిన తల్లిదండ్రి, పాలు లేకుండా ఉన్న గోవులు, పాలు పోయిన గోవులు, పాలే ఇయ్యలేకుండా ఉంది కదా మేల్ కౌ, అది. ఇదన్నీ ఎవరు రక్షణ చేస్తారో వాళ్ళకి అశ్వమేధ యాగం చేసిన పుణ్యం ఉంది. అన్ని తల్లిదండ్రి ఏజ్ అయిన దాకైనా, ఏజ్ అయిన తర్వాత తల్లిదండ్రులు మనది ఏమీ రాదు, వాళ్ళ రక్షణ చేయాలి. పాలు ఆగిపోయిన గోవుని రక్షణ చేయాలి. పాలే ఇయ్యలేకుండా, పాలంటే మనకి వ్యాపారం ఉంది, డబ్బు వస్తుంది. మేలు గోవుల నుంచి మనకి ఏమి డబ్బు రాదు. అలాంటి గోవులు ఎవరు రక్షణ చేస్తున్నారో వాళ్ళకి అశ్వమేధ యాగం పుణ్యం ఉంది. స్వామివారు చెప్తున్నారు, నువ్వు వాళ్ళందరూ అలాంటి యోగం చేస్తున్నారా అంటే, ఇలాంటి గోవులని, పాలు ఆగిపోయిన గోవులు రక్షణ చేస్తారా? అమ్మవారు చెప్తున్నారు, నాకు అంతలో కూడా జ్ఞానం లేవు స్వామి, కరవ ఉందంటే రక్షణ చేస్తాం. ఎందుకంటే ఇదన్నీ అమ్మవారు ఏం చెప్తున్నారంటే, మనం ఎంత దూరం కింద ఉంటాం చూడండి. ఇదన్నీ మనం చెప్పిన భాషము, మన కోసం చెప్పిన భాషము ఏంటంటే, నాకు కూడా
అమ్మ నాన్న కొన్ని ఏజ్ వాళ్ళ దగ్గర మనకి ఏమి రాలేకుండా రక్షణం అంతే. ఆ తర్వాత వేరే ఎవరు ఉన్నారు కూడా మనము మన అమ్మ నాన్న కానీ గోవులు కానీ ఎవరు రక్షణ చేయలేవు. ఇప్పుడు అమ్మ కరవిహల్ పిలిచండి, నా దగ్గర ఏమి లేవు స్వామి, కరవ పాలు ఇస్తుందంటే నేను ఆ గోవుని రక్షణ చేస్తాను, పాలు ఇవ్వలేకుండా రక్షణ చేయలేవు. సరే మీకు ఆచార అనుష్ఠానం ఉందా, ఆచారం ఉందా స్వామి అడుగుతున్నారు దాన్ని. ఇది ఈ పాసురమే ఒక కాన్వర్జేషన్ పాసురం. స్వామివారికి అడుగుతున్నారు, అమ్మవారు నా దగ్గర లేవు. ఇదే స్వామివారు పెద్ద లిస్టు పెట్టున్నారు, ఇది ఉందా అది ఉందా అని. అమ్మవారు ఒకే లేవు. మీ దగ్గర జ్ఞానం ఉందా, లేవు. భక్తి ఉందా, లేవు. కనీసం నేను శాస్త్రంలో కూర్చొని తిన్నాడు మాత్రం కూర్చొని తిన్నాడు, నిలబడాలని తినకూడదు. నీళ్ళు కూడా నించోని తాగకూడదు. నించోని నీళ్ళు తాగితే మందు తాగిన పాపం. నించోని నీళ్ళు తాగితే మందు తాగిన పాపం. ఇక్కడ అమ్మ చెప్తున్నారు, అలాంటి ఆచారం కూడా నా దగ్గర లేవు. కారణం గోవులకు ముందుకు పోతుంది కదా, నేను అందరూ కిందకు పోతున్నాం, దాని ఎనిగిపోతూనే ఉన్నాం. గోవులు పోతున్న మాత్రం తిన్నోనే పోతున్నాం. దే ఆర్ ఈటింగ్ అండ్ దే ఆర్ వాకింగ్ అండ్ ఈటింగ్, తింటే పోతున్నారు. వాళ్ళు ఏమి కూర్చొని ఆచారం చేసి పరిశీలన చేసి తినలేవు. స్వామి అంత ఆచారం కూడా నా దగ్గర లేవు, అనుష్ఠానం లేవు. ఇవన్నీ మనం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు అన్ని ఫాస్ట్ ఫుడ్ స్టవ్స్ పోతున్నాం, అక్కడ అంతా నించునే తింటుంటారు. సైంటిఫిక్ ప్రకారం కూడా అది మంచి లేవు. మనం కూర్చోడు తింటే ఇక్కడ జీర్ణం మంచిగా అవుతుంది. கரவிகள் வின்சென்று காணம் சேர் முன்போம் அறிவொன்றும் ఇల్లాద ఐకుడత్. సరే మీకు ఇదన్నీ వదిలేయండి పా, మీకు అది లేకుండా ఇది లేకుండా పర్వాలేదు, నేనేమి మీ దగ్గర అనుకునే. అమ్మ చెప్తున్నారు, కరవిగలు పిలిచి నాకు జ్ఞానం కర్మం అది ఏమీ లేవు అని నా దగ్గర ఇంకొకటి ఉంది. ఏముంది మా మీ దగ్గర? నువ్వు నా దగ్గరనే ఉన్నారు కదా. ఇప్పుడు స్వామివారు ఎక్కడ ఉన్నారు? గోకులంలో ఆయపాడిలో వారి అందరూ దగ్గరనే. వారు అంత గోకులాడి దగ్గరనే అహంతో బాధోజాంత నేను మీతో ఉన్నవాడు, నేను దేవుడు కాదు ఏమి కాదు, నేను కూడా నీలాగా ఒక గోపకుమారుడే ఇలా చెప్తున్నాడు. నువ్వే నా దగ్గరనే వస్తున్నావు అనుకున్నాడు కదా, నాకు జ్ఞానకర్మ అవసరం లేవు. ஏதுன்போம் அறிவொன்றும் இல்லாத வாய்க்குலத்து ஜன்மாந்தசஹஸ்ரேஷு தபோஞான சமாதிபிஹி நராணாம் க்ஷீணபாபானாம் கிருஷ்ணே பக்தி பிரஜாயதே. ఒక థౌసండ్స్ ఆఫ్ జన్మలో మనం పుణ్యం చేస్తే మనకి ఒక మనుష్య జన్మం దొరికింది. థౌసండ్స్ ఆఫ్ జన్మలు చేసిన పుణ్యాలు ఫలము మానుష జన్మము. ఆ మానుష జన్మంలో ఇంకా థౌసండ్ జన్మం ఉంటే మన కృష్ణ భక్తి వస్తుంది. ఇలాంటి నా దగ్గర ఇలాంటి కృష్ణ భక్తి ఉన్న దగ్గర మీరు ఏమి మీరు అడగకూడదు స్వామి. నా దగ్గర మీ దగ్గర నువ్వు నా దగ్గర ఉన్నారు కాబట్టి దానిపైన నా దగ్గర ఏమీ లేవు. జ్ఞానహీనే పశుభి సమాన, ఆచారం లేవు నా దగ్గర. స్వామి నా గోవులతో ఉన్నవారు నా దగ్గర ఆచారం మీరు అడగకూడదు. నేను గోవులు సమానము, దానికి మీ దగ్గర ఉపకారం. నిన్న చెప్పాను కదా, స్వామివారికి మన ఉపకార స్మృతితో ఉన్నది. స్వామివారు మనకు చేసినది కనీసం ఒక థ్యాంక్స్ చెప్పాలి. ఒక స్వామి నీ దగ్గర వచ్చినది చాలా థ్యాంక్స్ చెప్పాలి. అది గోవులకు లేవు, మనకు లేవు. அறிவொன்றும் இல்லாத வாய்க்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை పుణ్యం యాముడయోం. అమ్మవారు చెప్తున్నంటే అరివిల్లాద ఐకులత్ అంటే నాకు జ్ఞానం లేవు. కానీ అమ్మవారు చెప్పారు అరివొండ్రు ఇల్లాద, ఇంత ఒక బిట్టు జ్ఞాన కర్మయోగం కూడా నా దగ్గర లేవు. 3 యోగం ఉంది, దాంట్లో నాకు సంబంధం కూడా లేవు. அறிவொன்றும் இல்லாத வாய்க்குலத்து. சரி మీకు ఏముంది ఏమా మీ దగ్గర ఏదో ఉంది. ఉందన్నై పిరవి పెరుందని పుణ్యం యాముడయో. నాకున్నది మీ ఒక్కడి మాత్రమే స్వామి. నువ్వు చరణారవిందం మాత్రమే నాకుంది.
నువ్వు చరణారవిందం తప్ప నాకు ఈ ప్రపంచంలో వేరే ఏమీ లేవు. ఉందన్నో అదే அறிவொன்றுமில்லாத வாய்க்கொளத்து ఉందన్నై పిరవి పెరుందని పుణ్యం యాముడయోం. దాని మధ్యంలో అమ్మవారు ఒక ముఖ్యమైన మాట చెప్ప, కురయొండ్రుమిల్లాద గోవిందా. స్వామి, నాకు జ్ఞానం లేవు, భక్తి లేవు, కర్మ లేవు, ఏమీ లేవు. కానీ నువ్వు అలాంటి లేవు కదా. నువ్వు ఏమి తక్కువ విషయమని లేవే, కుర ఏమీ లేవే. మీ దగ్గర తక్కువ ఉంది, గుణం తక్కువ అని లేవు కాదు కదా. మీరు అన్ని గుణపూర్తిగా ఉన్నవారు కదా. కురయే లేకుండా, ఏమి తక్కువ లేకుండా అన్నీ పూర్తిగా ఉన్నవారు కదా మీరు. నువ్వు నాకు వదిలేసి నేనేం చెయ్యాలి? ఉందన్నోడు రవేలు. ఇదికప్పుడు అమ్మ స్వామివారు చెప్తున్నారు, ఒక్క మీ దగ్గర జ్ఞానం లేవు, భక్తి లేవు, అనుష్ఠానం లేవు, ఆచారం లేవు, నేను చెప్పిన ఏమి మీ దగ్గర లేవు. నేను నిన్న వదిలేయవచ్చు కదా. ఇదన్నీ ఉండండి స్వామివారు పట్టుకోవాలి. ఇది ఏమి లేవు, నేను వదిలేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు లీవ్ యూ, ఐఎమ్ హ్యావ్ ద పవర్ టు లీవ్ యూ. ఇది స్వామివారు చెప్పిన మాట. నువ్వు దగ్గర ఏమి లేవు, నేను నిన్ను వదిలేస్తాను. ఈ పాసురంలో ముఖ్యమైన సెంటెన్సు ఇదే. ఉందన్నోడు ఉరవేల్ నమకు ఇంగు ఒழிக்க ఒழியாது. స్వామి, నాకు నీకు ఉள்ள బంధం నేను కాదు, నువ్వే అనుకున్నా కూడా అది తీయడానికి రాదు. మనకి దేవుడికి ఉள்ள బంధము దేవుడే ప్రయత్నం చేస్తా కూడా అది ఆపడానికి లేవు. ఎందుకంటే గుడికి మనం ఎందుకోసం వస్తున్నాం? మనకు దేవుడికి సంబంధం ఉంది, వస్తున్నాం. పక్కన ఉన్న వారి కోసం కాదు. నేను పొద్దునే ఫస్ట్ రోజు నుంచి చెప్పిన మాట ఇది మాత్రమే. మనం ఎందుకోసం గుడికి వస్తున్నాం? మనకి దేవుడికి సంబంధం ఉంది, తల్లి తండ్రి సంబంధం ఉంది. తల్లి మన బిడ్డ, ఇంకా కాదు. ఈ ఆత్మ ఉంది కదా, ఆత్మ లోపల దేవుడు ఉంటారు. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్ని విషయాల్లో ఈ బుక్, ఈ పేపర్లో ఇక 3:2 ఉంది. దీంట్లో వరకు స్వామివారు ఉంటారు. అబ్రహ్మాత్మక తత్వం లోకంలో ఏమి లేవు. బ్రహ్మ లేకున్న తత్వం, నారాయణ ఉన్న లేకున్న తత్వమే లోకంలో లేవు. మనందరూ స్వామివారి ప్రక్రియ మాత్రమే. మనకు దేవుడికి ఉన్న సంబంధం ఎలా ఉందంటే, ఈ ఆత్మకు ఈ శరీరంకి ఏ సంబంధమో అదే. ఆత్మ లేకుండా శరీరం ఉండదు. ఆత్మదే ప్రాణం కదా. ఆత్మ లేకుండా శరీరం ఉండదు. ఈ ఆత్మకి ఆత్మ, అంతరాత్మ ఉన్నవారే దేవుడు. ఆయనకి మనకున్న సంబంధం మనం కాదు. ఆయనే ప్రయత్నం చేస్తే కూడా వదిలేవద్దు. ఉందన్నోడు ఉరవే నమకు ఇంగు ఒழிக்க ఒழியாது. ఇది ఎంత గట్టిగా అమ్మవారు చెప్తానంటే, స్వామి ఎంత జన్మలు నీ ప్రయత్నం చేస్తా కూడా స్వామివారి గిట్ట ధైర్యంగా చెప్తున్నారు అమ్మవారు. ఎంత ధైర్యం అంటే, నేను కాదు స్వామి, నువ్వే. సర్వశక్తి స్వామివారికి ఉంది. చెప్పిన వాడు సాధారణ వాడు కాదు, మనాంటి వాడు కాదు. లోహము అన్ని సృష్టి సంకల్పం మాత్రం చేసినవాడు. బహుశ్యాం ప్రజాయే ఏథే. ఈ జగమన్నిని సృష్టి చేస్తామని ఒట్టి సంకల్పం మాత్రమే, మియర్ థాట్. జగ సృష్టి అయిపోయింది. అన్ని థాట్ ఉన్న, అన్ని శక్తి ఉన్న, సర్వశక్తి ఉన్న స్వామివారికే మనకి ఆయనకి ఉన్న సంబంధమా కట్ చేయడానికి కుదరదు. ఇదందరూ గుర్తులో పెట్టుకోవాలి. ఇప్పుడు సర్వశక్తిమా సర్వవ్యాపకంగా ఉన్న స్వామివారు మనందరూ చూడడానికి కష్టం. మన జ్ఞానం లేవు. ఇప్పుడు ఋషివాళ్ళు ఉన్నారు, వాళ్ళకంటే ఎక్కడ పోయినా స్వామివారు నీరా నిరులాయ్ కాళా దీయా నిర్వాణ శ్రీరా సుడక ఇరండాయ్ శివనాయ్ అయనానాయ్. నమ్మవారు చెప్పిన మాటలు. లోకంలో ఉన్న అన్ని నీవే స్వామి. నీళ్ళు నీవే, నిప్పు నీవే, ప్రపంచం నీవే, పృథివీ నీవే, అప్పు నీవే, అన్నీ నీవే. అవును, మనం చూడవచ్చా? దీని లోపల స్వామివారు ఉన్నారు, మనం కనపడలేదు. అందుకంటే స్వామివారు ఏం చేస్తారు, తన భక్తుల కోసం సౌలభ్యంగా, తన సింప్లిసిటీ కోసం ఇలా అర్చామూర్తిగా ఉన్నారు.
లోపల విగ్రహమూర్తి మనము ప్రపంచమూర్తిగా ఉన్న శక్తిలో చూడడానికి మన శక్తి లేవు. అన్ని కలిసి ఒక్క కూరారాడి వెంచంగేంది ఒరునాల్ అడియేన్ కాణవారాయ్ ఒరునాల్ మన్నుం విన్నుం మగిడవే. అమ్మ ఫస్ట్ 2 లైన్లో నీరాయ్ తీయాయ్ కాళాయ్ ననానాయ్ చూడ ఇరండాయ్ శివనాయనాయ్ అన్నీ నువ్వే స్వామి. కానీ నాకు అది అవసరం లేవు. నాకు కావాల్సి కూరారాడి వెంచంగేంది ఒరునాల్ కొడియేన్ పాల్ కాణవారాయ్ ఒరునాల్ మన్నుం మిన్నుం మగిడవే. నన్ను చూడడానికి రావండి స్వామి. ఎలా రావాలి? ఈ చేయిలో చంగం పెట్టుకోండి, ఈ చేయిలో చక్రం పెట్టుకోండి, దివ్య ఆభరణం చూసి పెట్టుకోండి, గ్రీడం పెట్టుకో, గీడ శూడ ఉదంస హారవేగ గ్రీడ మకరకుండల కాంచీపుర నూపరాది అన్ని దివ్యాభరణాలను వేసుకొని, పట్టు బీదాంబరం వేసుకొని, ఉత్తరీయం వేసుకోండి, గ్రీడం వేసుకోండి, మంచిగా రండి. అదే నాకు కావాలి. స్వామివారికి మనకి సంబంధం ఉంటే ఉండాలనుకంటే స్వామివారు బయటికి ఒక్కొక్క తల మీద పెట్టడానికి కుదరదని ఏం చేస్తారు? స్వామివారు షడారి పెట్టారు అందరికీ షడారి ఎందుకు పెట్టారు? షడారి అంటే ఏంటి? స్వామివారి పాదాల విందం. ఏమని